అందరికీ నమస్కారం. నేను మీ నాగ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్‌లలో పోటీ చేయబోయే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. సెంటిమెంట్‌గా ఆయన తన తండ్రి గారి సమాధి వద్ద నివాళి అర్పించి, పోయినసారి 2019లో ఎలాగైతే అక్కడి నుంచే అనౌన్స్ చేశారో, అలాగే ఆ సెంటిమెంట్‌ను పాటిస్తూ ఎడం చేతి పక్కన బాపట్ల ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ గారిని, కుడి చేతి పక్కన ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ నాయకుడిని కూర్చోబెట్టుకొని పార్లమెంటు అలాగే అసెంబ్లీ అభ్యర్థుల్ని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. చేయటం వరకు బాగుంది. ఎందుకంటే షెడ్యూలు వాళ్ళు అక్కడ చేస్తున్నారు, అవగానే షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ అయింది. కానీ ఆ చేస్తున్న పద్ధతి చూసినప్పుడు మాత్రం చాలామందికి, అంటే నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియాలిటీ అనేటువంటిది అక్కడ కనిపించింది. ఉదాహరణకి, మనం పార్లమెంటుకు పంపించేటువంటి సభ్యులు అనేటువంటి వాళ్ళు ఆ 7 నియోజకవర్గాల యొక్క సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తి ప్రజల యొక్క సమస్యల మీద గళమెత్తాల్సినటువంటి ప్రతినిధులు. ఇవాళ నందిగం సురేష్ గారు ఆ 25 మంది పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు చదువుతున్నప్పుడు ఆయన చదవటంలో పడినటువంటి తడబాటు, ఆయన పడినటువంటి ఇబ్బంది చూస్తే వీళ్ళ మన పార్లమెంటు సభ్యులు అనేటువంటిది అనిపించింది. అదేవిధంగా పక్కన ధర్మాన ప్రసాదరావు గారు 175 మంది పేర్లు చదువుతున్నప్పుడు ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతూ ఇలా చేయండి, అలా చేయండి, కొంచెం తగ్గించి స్లోగా చదవండి అని చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో చూస్తే అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అన్నిటికంటే పెద్దగా అభ్యంతరకరమైనగా అనిపించింది ఏంటంటే, అంటే వాళ్ళ దృష్టిలో అది చాలా సరైనటువంటి పద్ధతిని వాళ్ళు భావించుండొచ్చు, కానీ ప్రతి అభ్యర్థి పక్కన అతని కులం చదవటం అనేటువంటిది మొదలు పెట్టడమే. మేము వీళ్ళకి ఇన్ని, బీసీలకి ఇన్ని ఇచ్చాం, కాపులకి ఇన్ని ఇచ్చాం, తర్వాత ఎస్సీ ఎస్టీకి ఇన్ని ఇచ్చాం అని కులాల వారీగా చదవటం అనేటువంటిది, అలాగే ప్రతి అభ్యర్థి పేరు పక్కన వాళ్ళ కులాన్ని పెట్టి అది ప్రొనౌన్స్ చేయటం అనేటువంటిది చూస్తే ఏంటంటే, గత 2019 ఎలక్షన్లో ఏదైతే కులాల కుంపట్లు పెట్టి కులాల మధ్యన విభజన తీసుకొచ్చి వీళ్ళు గెలవటం జరిగిందో, అదే పద్ధతిలో మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఈ కాపులకి, వెనుకబడిన వర్గాలకి, బీసీలకి మేమే పెద్దపీట వేస్తున్నాము అని చెప్పాలనేటువంటి ప్రయత్నంతో చేసినటువంటి ప్రయత్నంగా కనపడుతోంది. కానీ కులాల గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సినటువంటి సమాజంలో మనం ఉండి, బహిరంగంగా ఈ కులమోడికి ఇచ్చాను, ఆ కులమోడికి ఇచ్చాను, ఇంత సమర్థుడికి ఇచ్చాను, ఇతను వెనకాల ఈ ట్రాక్ రికార్డు ఉందని చెప్పాల్సింది పోయి, ఈ కులమోడికి మేము ఇచ్చాం కాబట్టి ఆ కులాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది మాత్రం ఎందుకో చాలా కృతజ్ఞంగా అనిపించింది. పైగా ఇవాళ ఆ టెలికాస్ట్ చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అక్కడ కనిపించేది ఏంటంటే, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల అధికారం కోసం వాళ్ళు బయటికి ప్రయత్నం చేస్తూ యుద్ధానికి ప్రకటిస్తున్నప్పుడు ఉండాల్సినటువంటి ఉత్సాహం కానీ, దాంట్లో ఉన్నటువంటి ఉద్వేగం కానీ అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవ్వరిలో కనిపించలేదు. ఎలాంటి ఉత్సాహం లేకుండా, నిజంగా ఈ మాట అనటానికి నేను సంశయిస్తున్నాను కానీ, ఏదో సంతాప సభలో కూర్చొని మాట్లాడినట్టు ఉందే కానీ రాబోయే ఎలక్షన్కి రణభేరి మోగిస్తూ అభ్యర్థులను అనౌన్స్ చేసినట్టుగా అక్కడ కనిపించలేదు. కాబట్టి ఏంటంటే, కనీసం ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ ఉత్సాహం లేకుండా ఏదో నీరసమైనటువంటి నిరుత్సాహమైన మొహాలు వేసుకొని కూర్చొని అక్కడ ఉండటం అనేటువంటిది ఎందుకో నాకు అంతగా శుభసూచకంగా కనిపించలేదు. చాలా కృతకంగా, చాలా ఆర్టిఫిషియల్గా అక్కడ ఉన్నటువంటిది అనిపించింది. అయితే ఒక ఆంధ్రప్రదేశ్ సాధారణ పౌరుడిగా నాలాంటి వాళ్ళు కోరుకునేది ఏంటంటే, కులాల వారీగా ఇంతమందికి ఇచ్చామనేటువంటి మాట కాకుండా, ఉన్నటువంటి వాళ్ళలో సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు డైనమిక్గా పార్లమెంట్లో నిలబడి గొంతెత్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళు కావాలి. కానీ కులాల వారీగా, కోటాల వారీగా వెళ్తే అక్కడ న్యాయం జరుగుతుందని కానీ, ఇప్పటికే అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనం చూసాం. వర్త్ లేనటువంటి సభ్యుల్ని పార్లమెంటుకు పంపించినా, అసెంబ్లీకి పంపించినా రాష్ట్రం మరింత అధోగతి పాలయ్యే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను.